రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. ఎస్, మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు అని వాళ్ళని అడుగుతున్నారు. మళ్ళీ మొత్తం 17 కాలేజీలు ఉన్నాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది, ఆ పేరు పలకలేదు. జాగ్రత్తగా ఎంత చక్కగా మాట్లాడతారో చూడండి. ఒక అబద్ధాన్ని ధైర్యంగా చెప్పాలి, అది కూడా అరిచి మరీ చెప్పాలి, రాష్ట్రమంతా వినిపించేలా పదే అందరూ మాట్లాడుకునేలా చెప్పాలి. మొన్ననే పాడేరు హాస్పిటల్కి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేయడం ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు పాపం మన చంద్రబాబు నాయుడు గారే దాన్ని కట్టారు, ఆపరేషన్ చేశారంటే అని అనుకోవాలి. వాళ్ళు భావించే విధంగా ఎంత తెలివిగా మాట్లాడారో వినండి. తర్వాత 16 చేయలేకపోయాం. 16 చేయలేకపోవడం ఎందుకు సార్? 6 ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. ఈ మీరు చేయగలిగింది కూడా ఏం లేదు, ఉన్నవి అమ్ముకోవడం తప్పిస్తే. ఎస్ రంగయ్య గారు, ఒక అబద్ధాన్ని కూడా ఎంత ధైర్యంగా, గట్టిగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలగడం, ఇది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ముఖ్యంగా మీ పార్టీకి కానీ, మీ పార్టీ నాయకులకు కానీ నిజం చెప్పే ధైర్యమే లేదు, నిజమే చెప్పుకోలేకపోయారు మీరు. కానీ అబద్ధాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అవును సార్, విషయం ఏమిటంటే నిజం కనిపిస్తుంది కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది అనే భావనతో మేము ఉండినాం. మేము ఆ విషయంలో ఫెయిల్యూర్ అయ్యాం. వాళ్ళ అబద్ధాలను ఎంత చక్కగా చెప్తున్నారంటే, మీరు ఇందాక కూడా ఆపరేషన్ గురించి చెప్పారు. అవును, నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ ఆపరేషన్ ఒకటి, ఇంకొక పదం ఆయన వాడింది ఏంటంటే ఫోకస్. బీటీపీ ప్రాజెక్టు మీద 114 చెరువులకు నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాడట. ఈ ఫోకస్ ఒకటి, ఈ ఆపరేషన్ ఒకటి, ఆ పదాలకు అర్థం ఏమిటో ఇంకా జర్నలిజంలో ఏముందో నాకు తెలియట్లేదు. అది దాన్ని జనాలు ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది నాకు అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే, అది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీటీపీ ప్రాజెక్ట్ అనేది, కాలువలకు సంబంధించి జీడిపల్లి నుంచి. వీళ్ళు 330 కిలోమీటర్లు 3 నెలల్లో నీళ్లు తీసుకుపోయినామని డబ్బా కొట్టుకుంటున్నారు. పక్కనున్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి 20 కిలోమీటర్లు ఉన్న దానికి నీళ్లు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారే, ఎస్ఆర్ కన్స్ట్రక్షనే, ఆయనే కాంట్రాక్టరు. ఎప్పటి నుంచి? 2018 నుంచి కాంట్రాక్టర్ ఆయనే. ఆయన ఏం చెప్తాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తామంటాడు. ఇంతవరకు రైతులకు 1 రూపాయి ఇచ్చింది లేదు వీళ్ళు. వాళ్ళ పొలాలకు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక బడ్జెట్ ఏముంది, అసలు దానికి సంబంధించి బడ్జెటే ఇవ్వకుండా ఎట్లా వీలవుతుంది? ఇంత అబద్ధాలు వీళ్ళు ఎలా చెప్తారు? నాకు విషయం ఏంటంటే, వేరే వాళ్ళు వచ్చి చెప్తే అది వేరు, వేరే కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆ కాంట్రాక్టర్తో పని చేయిస్తామంటే అది వేరు. అదే కాంట్రాక్టరు 7-8 సంవత్సరాల నుంచి అతనే ఉండి మళ్ళీ అతను ఇవ్వకపోగా అదే కాంట్రాక్టర్ కుప్పంకి నీళ్లు తీసుకుపోతున్నాడంటే అక్కడ అతని చేతులు పనిచేస్తున్నాయి, మిషన్లు పనిచేస్తున్నాయి, ఇక్కడ పని చేయట్లేదు. ఇందాక మీరు అన్నట్టు ప్రచారంలో ఆ కుప్పంకి నీళ్లు తీసుకుపోయిన క్రమంలో అయితే నాకు మొన్న ఒక ఆలోచన వచ్చింది. ఈవెన్ ధవళేశ్వరం ఆనకట్ట కట్టినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉండరు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా ఉత్సవాలు చేసుకుని ఉండరు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు కూడా పండగలాగా ఇంత పండగలాగా చేసి ఉండరు. అంత పెద్ద ఎత్తున కుప్పంకి నీళ్లు తీసుకుపోవడం అనేది అది ఒకటేదో పెద్ద రాష్ట్రాన్ని అంతా ఉద్ధరించినట్టుగా చేశారు. ఆ ప్రాంతానికి మేలు జరిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చి వీళ్ళు సభలు పెడుతున్నారంటే ఒకే ఒక కారణం ఏంటంటే, 14 అన్ని మేమే గెలుచుకున్నామని. అన్ని మీరు గెలుచుకున్నప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న వాటిల్లో మీరు ఈ ప్రాంతానికి మేలు చేశారని, ఉన్న మెడికల్ కాలేజ్ మూసేస్తుంది, ఎయిమ్స్ తీసుకపోతుంది, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా వాటిని తీసుకుపోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు గమనించి మాట్లాడతారు అనేది ఇంకా వెయిట్ చేయాలా. మరి అదొకటి ఇష్యూ. ఇంకోటి కూడా ఏంటంటే, మొన్న కూడా నేను చెప్పాను, మీరు ఇంత గొప్పగా సభ నిర్వహిస్తున్నారు కదా, పేదవాడికి సంబంధించి తాగే మద్యం మీద ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు మా ప్రాంతంలో. నేను కళ్యాణదుర్గంలో లిస్టు తీస్తే దాదాపు 369 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు,
నేను బెల్ట్ తీస్తే ఎవడన్నా బెల్ట్ షాప్ పెడితే అని చెప్తాడు. అవును. నేను సేకరిస్తే సమాచారం ఈవెన్ కుప్పంలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, మంగళగిరిలో నడుస్తున్నాయి, పీఠాపురంలో నడుస్తున్నాయి. అక్కడ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బెల్ట్ షాపులు లేని గ్రామం లేదు ఇప్పటి వరకు. ఒక 50,000కి ఈయనేమో పెరుగుతాయా బెల్ట్ తీస్తానంటాడు. ముఖ్యమంత్రిగా ఆయన అన్నట్టుగా ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఈయన ముఖ్యమంత్రి పని చేస్తుంటే ఈయన నిజంగానే కోప్పడుతూ ఉంటే ఇది నటన కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ ఎలా జరుగుతాయండి? మ్మ్. ఇవన్నీ చాలా ముఖ్యమైనటివి కదా. అంతేకాకుండా మీరు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6లో ఆడబిడ్డ నిధికి సంబంధించి 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మీరు ఏం బడ్జెట్ ఇచ్చారు ఇప్పటి వరకు? అసలు బడ్జెట్ అంచనా ఏమి, దాన్ని ఖర్చు పెట్టింది ఏమి, మీ దగ్గర ఇంకా మిగిలినట్టు చేయాల్సింది ఏమిటి? అసలు మొట్టమొదటి పథకం అదేం చెప్పారు. మేము ఇప్పుడు వాట్సాప్లో కూడా చూస్తున్నాం, మొట్టమొదటి పథకం ఆడబిడ్డ నిధి. నేను 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పావు. మీ ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారు, ఎంత బడ్జెట్ మీరు దానికి కేటాయించినారు? ఇంకోటి 20 లక్షల మందికి, ఇవే కదా ముఖ్యమైనటివి, మహిళలకు సంబంధించినటివి, యువతకు సంబంధించినటివి. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఆ ఉద్యోగాలు? ఇంతవరకు నేను చెప్తున్నానండి, కెమెరా మీద నేను ఎదురుగా ఉండి చెప్తున్నాను, మొత్తం దేశం మొత్తం మీద ఒక్క పాలనా కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అవి కూడా 1,13,000 గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లో ఇచ్చింది జగనన్న ఒక్కడే. ఏ ముఖ్యమంత్రి అయినా సరే భారతదేశం పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా ఉందేం అట్లాంటి పద్ధతి? మీరు ఒక మెగా డిఎస్సీ అని పెట్టేసి దానికి ఇంత పెద్ద ప్రచారం చేస్తారు. ఆయన కేవలం రిక్రూట్మెంటే కాదు చేసింది, ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఆయన మళ్ళీ పే స్కేల్ ఇచ్చాడు. పే స్కేల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గవర్నమెంట్ పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు, దాని విలువ ఏంటి అనేది. ఎంతమంది యువత పక్క రాష్ట్రాల నుంచి, ఎక్కడ దూరం పోయిన నుంచి వచ్చి గ్రామాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు ఏం సాధిస్తారు? మీరు చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ఎన్ని అబద్ధాలు చెప్తారండి? రైట్.